కీర్తన గొంతు కోసిపోయినాడమ్మా, ఎవరో గొంతు కోసిపోయినారమ్మా అంటే అప్పుడు నేను ఏడ్చుకుంటా ఇంటికి వచ్చిన మనవరాలు నాయన నాకు. బయటికే రాదు వాళ్ళ అమ్మ, ఎప్పుడో వచ్చి ఒకసారి బయటికే రాదు అమ్మాయి. వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో బయట పని చేసుకొని పనికి వెళ్తుంది. ఒక్కరి జోలికి పోయేది కాదు, ఒకరి పరిస్థితి పట్టించుకునేది కాదు, పిలిచే పలుకుతుంది లేకుంటే. చాలా బాధగా ఉందన్న అమ్మాయి, చాలా మంచిది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ మంచి వాళ్ళు, ఎవరు జోలికి వెళ్ళరు, అందరం మెతకొని అన్న. రోజుకు 2-3 మాటలు అమ్మిని పిలుచుకుంటాండే దాన్ని, నిన్న అమ్మి ముఖమే నేను చూడలే. ఇప్పుడు అమ్మాయి బయటకు కూడా రాదు, ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు బయట ఎవరితో కూడా బయటకు కూడా మాట్లాడితే ఎవరితో చదువుకుడు లోపలే ఉంటుంది. అది పెద్దగా ఎవరితో మాట్లాడేది కాదు, ఎప్పుడో పిలిచే మాట్లాడుతుంది. నిన్నటి రోజున ఇంటర్మీడియట్ విద్యార్థి కీర్తనను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన కడప జిల్లాలో ఒక్కసారిగా ఉలిక్కిపడేలాగా చేసింది. ప్రస్తుతం మనం కీర్తన ఇంటి దగ్గరే ఉన్నాము. కాజీపేట టౌన్లో కలిసిపోయి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అగ్రహారం అని పిలుస్తారు. అగ్రహారం రామాలయము ఇది ల్యాండ్ లొకేషను. ఈ నుంచి ఇటు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూపించబోయే ఇల్లు కీర్తన వాళ్ళ ఇల్లు ఇదే. ఈ ఇంట్లోనే ఆ అమ్మాయి నిన్నటి రోజున ఉండింది. ఇంట్లో తన అన్నకు సంబంధించినటువంటి కాలేజీ రికార్డ్స్ రాస్తూ ఉండింది మంచం మీద కూర్చొని. ఒకసారిగా తను ఇదే దారిలో వెంకటేష్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదే ఇంట్లోకి ప్రవేశించాడు నేరుగా. వెంటనే డోర్ వేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎవరికి తెలియకుండా ఉండడం కోసం వాళ్ళు, అంటే ఆ అమ్మాయి అరిచినా కూడా వినిపించకుండా ఉండడం కోసం నోట్లో గుడ్డలు కుక్కి ఉంటాడన్న ఒక అనుమానం కూడా ఉంది. అయితే అదే సమయం తనకు పూర్తిగా అనుకూలంగా మారింది, కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే పక్కపక్కన ఇండ్లన్నీ కూడా అటాచ్డ్గా ఉన్నాయి. కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఒక్క ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నిన్న అందుబాటులో లేరు. ఒకరిద్దరు ఎవరైనా అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడం కారణంగా ఏం జరిగిందనేది తెలియదు. కనీసం ఆ అబ్బాయి ముఖాన్ని కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు చూడలేదు. అయితే చూచాయిగా 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో వచ్చి ఉంటాడు, ఈ హత్య జరిగి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు తప్ప ఆ సమయంలో ఆ అబ్బాయి వచ్చింది కానీ వెళ్ళిపోయింది కానీ ఎవరు చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా లేరని చెప్తున్నారు. మనతో పాటు ఒక పెద్ద ఆమె ఉంది. ఆమె ఎప్పుడు కూడా ఇదే మంచంలో ఇక్కడే ఉంటుంది. కాకపోతే నిన్నటి రోజున ఆ గ్యాప్లో, ఆ 1 అవర్ గ్యాప్లో ఆమె కూడా ఇంటి లోపలికి వెళ్ళినట్టుగా చెప్తుంది. అసలు ఏం జరిగింది అనేది కనుక్కుందాం. ఏం జరిగింది నిన్న పెద్దమ్మ? ఏమి జరిగిందని చెప్పాను నాయన. నేను బాత్రూంలో పోయినా నీళ్లు పోసుకుందామని, బాత్రూంలో కూర్చొని నీళ్లు పోసుకుందామని ఆడకు 2 జంబులు పోసుకునే తడికే వాళ్ళ నాయన శనికాడ నుంచి వచ్చినాడంట. ఆ పిల్లని చూసినాడు. వీధిలో వాళ్ళు వీళ్ళు అంబులెన్స్ పిలిచి అది పిలిచి ఇది పిలిచి అంటుకుంటా అంటే నాకు వినపడింది. పక్కన వాళ్ళు వచ్చి చెప్పారు నాయన నాకు, కీర్తన గొంతు కోసిపోయినాడమ్మా, ఎవరో గొంతు కోసిపోయినారమ్మా అంటే అప్పుడు నేను ఏడ్చుకుంటా ఇంటికి వచ్చిన మనవరాలు నాయన నాకు. మా బావ మనవరాలు పిల్ల, నాకు అన్నం నీళ్ళు అన్నీ. అమ్మాయి ఎలా ఉండేది అమ్మా కాలేజీ పోయేటప్పుడు కానీ ఫ్రెండ్స్ కానీ? ఒక్కరి జోలికి పోయేది కాదు, ఒకరి పరిస్థితి పట్టించుకునేది కాదు, పిలిచే పలుకుతుంది లేకుంటే. ఆమె పరిస్థితి వేరు, ఇంటి నుంచి బయటికి రాదు. అట్లాంటి పిల్ల. వానికి చెల్లెలు కావాలా కూడా. వాడు ఆమె వానికి లొంగలేదని పని చేసిపోయినాడు. అంతేనాయన. నమస్కారం. ధైర్యం ఏంది ఇంట్లోకి వచ్చి అంత ఘోరంగా? తెలియదు నాయన. రోజుకు 2-3 మాటలు అమ్మిని పిలుచుకుంటాండే దాన్ని, నిన్న అమ్మి ముఖమే నేను చూడలే. నిన్నటి రోజులు అమ్మి కర్మనో నా కర్మనో తెలియదు. అబ్బాయి ఇంట్లోకి వెళ్ళింది మాత్రం ఎవరు కానీ చూడలే తండ్రి. చూసింటే గిన తెలియదా మనకు, తెలుసు అని చెప్పమా? చూసింటే కదా. అంటే అమ్మాయి సెల్ ఫోన్ లాక్కోవడానికి గొడవ జరిగింది, ఇద్దరి మధ్య తోపులాడు. చెల్లు ఉండదు ఆ పిల్లకాడ, చెల్లు ఉండదు, ఏముండదు సార్. సెల్ ఉండదా? ఉండదు. ఆ పిల్ల ఎవరికి ఫోన్లు చేసే పిల్ల కూడా కాదు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడదాం. వీడితో పరిచయం ఎట్లా? వీడు కూడా ఆ కాలేజీ కాదనుకుంటా అసలు.
ఆ కాలేజీ కాదు మీ మోడల్ స్కూల్ సార్ మీ వాడు ఏ కాలేజీ పోతాడో తెలియదు సార్ నాకు. వాడు ఎవడు ఎవని ముఖమేనే చూడలే. ఆ, ఎవడైంది మాకేం తెలుసు, ఎట్లా పరిచయం అయింది కూడా ఎవరికి తెలియదు సార్. ఎవడొచ్చి గొంతు వచ్చిపోయినాడు అని తెలియదు సార్. తెలియనప్పుడు ఏం చెప్పాము సార్ మేము. పిల్లని అన్యాయం చేసిపోయిందే తెలుసు కానీ వాడు ఎవడైంది తెలియదు. అంటే వాళ్ళ నాన్న బయట నుంచి వచ్చి చూసి అరిచిందాక ఎవరికి తెలియదు. తెలియదు సార్. వాళ్ళ నాయన చెప్పింటేనే సార్. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడమ్మా ఆమెను బయటకు తీసుకు? నేను తెలియదు సార్, నేను బాత్రూంలో ఉన్నాను. ఇంకా వాళ్ళు మిగతా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఆ పిల్ల చెప్పిందంట ఇద్దరని. ఆ ఇద్దరు పేరు ఏం పేరు చెప్పిందో నాకు తెలియదు సార్, వాళ్ళకే తెలుసు. ఇది మొత్తం మీద కొన ఊపిరితో ఉన్నటువంటి కీర్తన ఈ విధంగా చేసింది ఎవరు, ఏం జరిగిందని వాళ్ళ తండ్రి అడిగే ప్రయత్నంలో ఇద్దరు వచ్చారు అని వెంకటేష్, ప్రవీణ్ అనే ఇద్దరి పేర్లు చెప్పింది. ఎందుకంటే గొంతు పైన అటాక్ చేయడం వల్ల అమ్మాయి సరిగ్గా మాట్లాడలేకపోయింది ఆ సమయంలో అని చెప్తున్నారు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు నిన్న అందుబాటులో లేరు. ఇక మరోవైపు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. ఇది పక్కిన్లే, పూర్తిగా రెండు ఒకే ఇండ్లు అటాచ్డ్గా ఉన్నాయి. కానీ వీళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు కూడా వీళ్ళు సోడా బిజినెస్ చేస్తారు. అందులో భాగంగా నిన్న వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగిందన్న, మీకు ఎన్ని గంటలకు తెలిసింది? ఏంది? నాకు 11:30 తెలిసిందన్న. నాకు ఫోన్ చేసి చెప్పింది అంతే, మనకు తెలియదు అసలు. మేము 10 గంటలకల్లా వెళ్ళిపోతాం రోజు. ఏం జరిగిందో మనకు తెలియదు. మాకు 11:30 తెలిసి. ఎవరి ద్వారా తెలిసిందన్న మీకు? మాకు మా మేనవాళ్ళు ఉంటే చెప్పింది. ఈ అబ్బాయి ఇంటికి వచ్చిండో లేదని కనుక్కునేదాన్ని ఫోన్ చేసి అప్పుడు చెప్పింది నాకు. అప్పుడు తెలియదు నాకు. రోజు అమ్మాయి బయటకు కూడా రాదు, ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు బయట ఎవరితో కూడా బయటకు కూడా మాట్లాడితే ఎవరితో చూడాలి. అబ్బాయిని కూడా చూడలేం మేము ఎప్పుడు. ఇక్కడ అది ఎట్లా జరిగింది. మా అమ్మాయికి ఫోన్ ఉండేదానా? ఫోన్ అసలు మాట్లాడేది అబ్బాయి వాళ్ళకి, పెద్ద అబ్బాయికి ఒక్కడికే పెద్ద సెల్లు ఉండేది. వాళ్ళ ఆయనకి చిన్న సెల్లు లేవుండేది. వాళ్ళు సెల్లు కూడా వాడరు పాపం. వాళ్ళిద్దరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనకి పెద్ద అబ్బాయికి ఉండేది. అంతే చూస్తుండం కాబట్టి ఇంటి పక్కనే ఉండేది. అమ్మాయి ఫ్రెండ్స్ రావడం కానీ బయట ఎక్కడన్నా పోదు, ఇంట్లో నుంచి బయటకు పోదన్న, ఇంట్లోనే ఉంటుంది. మీతో ఎట్లా ఉండేది అక్క? మాట్లాడేది ఏం మాట్లాడేది? ఎప్పుడు మాట్లాడతానన్న, అమ్మాయి మంచిది, బయటికే రాదు. వాళ్ళ అమ్మ ఎప్పుడో వచ్చి ఒకసారి బయటికే రాదు అమ్మాయి. వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో బయట పని చేసుకొని పనికి వెళ్తుంది. అమ్మాయి ఎప్పుడు చదువుకుంటా ఇంట్లో పని చేసుకుంటుంది అన్న, బయటకేం రాదు. అమ్మాయి చాలా మంచిది, బాగా చదువుదమ్మా. చదువుకుడు బాగా లోపలే ఉంటుంది అన్న, పెద్దగా ఎవరితో మాట్లాడేది కాదు. ఎప్పుడో పిలిచే మాట్లాడుతుంది, లేకుంటే లోపలే ఉంటుంది అన్న. చాలా స్కూల్ పోతుంటది, నడుచుకుంటా పోతే ఎప్పుడైనా వాళ్ళ ఆయన బండ్లైనా వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న బండ్లైనా ఇడిచిపెట్టేస్తారు. వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అన్న. మంచి అమ్మాయి, చాలా బాధగా ఉందన్న. అమ్మాయి చాలా మంచిది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ మంచి వాళ్ళు అన్న, ఎవరు జోలికి వెళ్ళరు, అందరూ మెతకోళ్ళు అన్న. చాలా మంచి అమ్మాయి. ఇది చుట్టుపక్కల ఎవరు చూసినా కూడా అమ్మాయి ఎవరి జోలికి వెళ్ళేది కాదు. ఫ్యామిలీ మొత్తం కూడా మంచిది. వాళ్ళ ఇంట్లో పెద్దగా ఎవరు ఫోన్లు కూడా లేవు. ఆ అమ్మాయికి అయితే అసలు ఫోను అందుబాటులో ఉండేది కాదు అని చెప్తున్నారు. కానీ ఈ అబ్బాయిది ఆ కాలేజీ కాదు, ఆ అమ్మాయి మొబైల్ ద్వారా పరిచయం అయినాడా అంటే అది లేదు. కానీ ఏదో విధంగా ఆ అబ్బాయితో అయితే ఆ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. తను ఏ ఉద్దేశంతో ఇంటికి వచ్చాడో కానీ మొత్తానికి అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని కొడవలితో గొంతు కోసి చంపి వెళ్ళిపోయినటువంటి ఈ పరిస్థితి. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఈ అగ్రహారం ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. మనం చూడొచ్చు, అంతా కూడా ఒక 20 మీటర్లు 30 మీటర్ల మధ్యలోనే సుమారు ఒక 10-15 ఇళ్ళు ఉన్నాయి. గట్టిగా కేకలేసినా కూడా బయటికి వినిపించేటువంటి పరిస్థితి. కానీ నిన్నటి రోజున అలాంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ఆ అమ్మాయి అరిచుంటుంది, తనతో గొడవ పెట్టుకోవడం ద్వారా గోల పెట్టి ఉండొచ్చు, అరిచి ఉండొచ్చు. కానీ వినడానికి ఈ చుట్టుపక్కల ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా తనకు అనుకూలంగా మారాయి, కలిసి వచ్చాయి. ఆ ప్రయత్నంలోనే ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ అమ్మాయి ఒక్కటే ఇంట్లో ఉంది అని అబ్జర్వ్ చేసిన తర్వాతే తనింత ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే ఇప్పుడు తెలియాల్సినటువంటి సంఘటన ఒకటి, నిజంగానే తను ప్రీ ప్లాన్డ్గా ఆ అమ్మాయిని చంపేయాలన్న ఉద్దేశంతోనే వచ్చాడా, ఆ గొంతు కోసినటువంటి కొడవలిని తన వెంట తీసుకొచ్చాడా, లేకంటే ఈ ఇంట్లోనే ఆ ఆయుధాన్ని సమకూర్చుకున్నాడా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద వాళ్ళ తండ్రి బయట నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే ఇంట్లో హాల్లో రక్తపు మడుగుల మధ్య కీర్తన పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి కూతురిని రక్తపు మడుగుల నుంచి అలాగే తీసి తన భుజాన వేసుకొని ఇదే రోడ్లో
తండ్రి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఒకవైపు భుజాన వేసుకొని మరోవైపు తనకున్నటువంటి చిన్న ఫోన్లో సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంబులెన్స్ను పిలిచమని చెప్తున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఫోటో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కంట నీరు రాక మానదు. అంతటి ఘోరమైనటువంటి సంఘటన. 17 ఏళ్ల పాటు తన బంగారు తల్లిని అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ తండ్రి తన కూతురిని అలా రక్తపు మడుగుల్లో చూసి గుండె బద్దలైపోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఎదురింటి వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆ అమ్మాయి చాలా మంచిది, ప్రతిరోజు కూడా అన్నం తిన్నారా అని అడిగేది, తనకు కూడా అన్నం పెట్టేది అని ఇక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ చెప్తూ ఉంది. కానీ ఇంతటి మంచి వాతావరణము ఉన్నటువంటి ఇదే ఊర్లోకి వెంకటేష్ అనే ఒక దుర్మార్గుడు, ఒక ఉన్మాది ఎంటర్ అయ్యాడు. తను పెట్టుకున్నటువంటి పేరు ప్రేమ అని కావచ్చు, కానీ ఆ అమ్మాయికి ఒకరిని లవ్ చేసే అలవాటు కానీ అలా అబ్బాయిలతో మాట్లాడే అలవాటు కూడా లేదు. తనకు ఫోన్ కూడా అందుబాటులో లేదని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటికే అనేక అనుమానాలు, అనేక కోణాలు ఇందులో వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు నిన్న రాత్రి తను వేరే స్టేషన్కు తరలించే ప్రయత్నంలో తప్పించుకునే ప్రయత్నం జరిగింది. అప్పుడు కాల్పులు కూడా జరిగాయి. ఆ ప్రయత్నంలో మళ్ళీ తిరిగి అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తే కానీ అసలు ఏం జరిగింది అన్నదైతే వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవు. నిజంగానే నిన్నటి రోజున తను ఒక్కడే వచ్చాడా? కొన ఊపిరితో కీర్తన తన తండ్రికి చెప్పినటువంటి వెంకటేష్తో పాటు మరో అబ్బాయి పేరు కూడా చెప్పింది, ప్రవీణ్ అని. ఆ అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయికి ఈ అబ్బాయికి ఉన్నటువంటి సంబంధం ఏంది? అసలు వాళ్ళిద్దరూ ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? వచ్చినా కూడా ఇంతటి దారుణంగా అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే హత్య చేసి ఏ విధంగా వెళ్దామన్నటువంటి ధైర్యము, సాహసం వాళ్ళు చేశారా అన్నది కూడా ఆలోచించాలి. ఈ అన్ని కోణాల మధ్యన పోలీసులు వెంకటేష్ను కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తే తప్ప ఈ కేసులో ఉన్నటువంటి నిజానిజాలు వెలుగు చూసే అవకాశం లేదు.